చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అటకెక్కింది. కుప్పం నియోజకవర్గంలోని 100 పడకల ఆసుపత్రిలో సమస్యలు తిష్టవేశాయి. వారం రోజులుగా బెడ్షీట్ కూడా సిబ్బంది వేయటం లేదని రోగులు వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందంటూ రోగులు వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు నర్సులు సరిగా అందుబాటులో కూడా ఉండటం లేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిరే అనేక ఎవరు రాలేదు. 4 గంటలకు తీస్తే వచ్చి వేయలేదు అనేక ఇప్పుడు వచ్చి వేసిరే. ఎవరు రాలేదు. సిస్టర్లు వచ్చింది, డాక్టర్లు రావట్లేదు. మాతలు అంతా ఇచ్చినారు. భోజనం ఇచ్చింది. బట్ట వేయలేదు. ఏమి పట్టించుకొని వెళ్తాం. మనం పోయి చెప్తే సరే వస్తాం రెడీ అంటారు, అంతే. ఎవరు వచ్చేలే. మీరు వచ్చినప్పుడు బెడ్షీట్లు లేవా? ఎవరు బెడ్షీట్లే ఏమీ లేదు. ఏ ఊరు మీకు? మునుకలపల్లి. దినేశ్వరమ్మ. మా చిన్నవానికి జ్వరం వచ్చా, చేళ్ళు చెక్కాళ్ళంతా ఊరుకుని ఉండే. దానితో వస్తుంది 3 దినాలు అయ్యా. బట్టలు వేయలేదు, ఇంజక్షన్ వేసేది, డాక్టర్లు వచ్చేది, ఎవరు వచ్చి చూసేది. నర్సులు వస్తారు, ఇంజక్షన్ వేస్తారు, కొడుస్తారు అంతే. ఇచ్చిరే అనేక ఎవరు రాలేదు. 4 గంటలకు తీస్తే